చాలా సంతోషం. అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు పెట్టి దాంట్లో సభాధ్యక్షులు రామకృష్ణ గారు, అదేవిధంగా మన జనసేన అధ్యక్షులు రియాజ్ గారు, రాష్ట్ర అధ్యక్షులు నాగబాబు గారు, కృష్ణమోహన్ గారు, జానీ భాషా గారు, వినోద్ గారు, నాగరాజు గారు, చిరంజీవి గారు, అంజుబాబు గారు, ఇంకా వేదిక మీద దర్శనకి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన కార్పొరేటర్స్ అసోసియేషన్, కార్పొరేటర్స్ పనిచేసే వాళ్ళు అందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు, నా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలాసార్లు ఇంతకుముందే ఒక అసోసియేషన్ కేసీఐ అనే ఒక అసోసియేషన్ కూడా ప్రోగ్రామ్ మీటింగ్ పోయేసి వచ్చాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎవరికి వాళ్ళు ఈ మోటార్ ఫీల్డ్స్ ఉన్నాయి, మెకానిక్స్ ఉన్నారు, ఎవరికి వాళ్ళు అసోసియేషన్స్ వేసుకొని దానికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు కూడా ఎవరైతే అధ్యక్షులు సెక్రటరీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఒక రికార్డు కూడా మెయింటైన్ చేసుకోవాలి. టోటల్గా మన వాళ్ళు కార్పొరేటర్స్ ఏ ఏరియాలో ఉన్నారు, ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళు పిల్లలు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు సొంత ఇంట్లో ఉన్నారా లేదా, ఇలాంటి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రభుత్వం నుంచి అంత డేటా అంతా కూడా ఎప్పుడైతే మన కార్పొరేటర్స్ అంతా కూడా మన వాళ్ళు అధ్యక్షులు వీళ్ళంతా కూడా కరెక్ట్గా చేసుకోగలిగితే మనకి రూట్స్ లెవెల్లో మన వాళ్ళ కష్ట నష్టాలు అనేది మన చేతిలో కలపాలి. అది చెయ్యాలి. మనం ఏదో 6 నెలలు ఒకసారి వచ్చేసి ఒక మీటింగ్ పెట్టుకొని మనకేదో కావాలి అనుకునేది కాదు. ప్రతి డేటా, ప్రతి మనిషి మన వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారు, కార్పొరేటర్స్ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎవరు, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ హెల్త్ పరిస్థితులు ఏంటి, అన్నీ కూడా డేటా పెట్టుకొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకున్నారంటే ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా తగ్గుతాయని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. దీంతో పాటు మన వాళ్ళకైతే వీళ్ళు కమ్యూనిటీ హాల్ కోసం ఒక చిన్నది కావాలని చెప్పారు. ఇప్పుడు చాలా మంది ఇలానే అడుగుతూ ఉన్నారు. తొందరలోనే అది కొన్ని డాక్యుమెంట్ పని జరుగుతూ ఉంది. అది పని అయిపోతే మాత్రం ఖచ్చితంగా కూడా ఎవరెవరు అడిగారో నా దగ్గర అందరికీ దృష్టి పెట్టుకుంటాం. మీ అందరికీ కూడా ఏదో ఒక స్థలం కేటాయించి పెద్దలు కాకపోయినా మీరు ఆఫీస్లో కూర్చునేటట్టు, మీ రికార్డు మెయింటైన్ చేసుకునేటట్టు, దానికి వస్తువుగా ఉండే విధంగా స్థలాన్ని మాత్రం కేటాయిస్తామని కూడా మీకు అందరికీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 6 నెలలు అయిపోయింది. 6 నెలల్లో 3 నెలలేమో ఈ అధికారులు మారవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడిప్పుడే స్ట్రీమ్లు అయ్యి ఒక్కొక్క పనుల మీద కూడా మేము కాన్సన్ట్రేట్ చేసుకుంటా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో దాని మీద తర్వాత ముందుకు వెళ్తా ఉన్నాం. ఈరోజు పరిస్థితుల్లో కూడా మొదటిగా అయితే బీసీలకి ఈరోజు లోన్స్ కూడా మన నియోజకవర్గం వరకు 700 మందికి తొందరలోనే లోన్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ అప్లికేషన్స్ పెట్టుకోమని కూడా చెప్పాము. మన వాళ్ళు వాళ్ళు కూడా ఎక్కువ మంది 90 మంది బీసీలే, 90% వరకు బీసీలే ఉంటారు. కాబట్టి మీరు కూడా మేము అప్లికేషన్ అవన్నీ కూడా మా పిఐ అడిగితే మన ప్రెసిడెంట్కి, సెక్రటరీకి, మన ట్రెజరర్ కృష్ణమోహన్ కూడా మేము పంపిస్తాం. మీరు అవన్నీ కూడా ఎవరెవరికి మీకు చిన్నవాళ్ళు ఉంటారు, 2 లక్షల్లో ఏదైనా పెట్టుకోవాలి అంటే మీకు లోన్ శాంక్షన్ చేయించే బాధ్యత నాది. మనకు 700 మందికి మనం చేసుకోవడానికి, బీసీలకు ఇవ్వడానికి ఈరోజు మనకి అవకాశం ఉందని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి దాన్ని చేసుకోవాల్సిన బాధ్యత లేదు. మాకు వాళ్ళ పనుల్లో ఉంటాం. మీరు కూడా ఎవరెవరికి కావాలి, ఏదేది కావాలో కేటగిరీ వైజ్గా మీకు లిస్ట్ ఇస్తారు. ఆ లిస్టు ప్రకారంగా మీరు అప్లై చేయండి. అప్లై చేస్తే చేసిచ్చే బాధ్యత నాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి 2 రోజులు వచ్చి మనకి కొంతమందికి హౌస్ సైట్స్ లేవు, సొంత ఇల్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటివి ఉండే కూడా పోయినసారి అన్నీ కూడా కొన్ని ఎన్నికల ముందు కొన్ని పట్టాలు ఇచ్చారు. అవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి. అది పూర్తయిన తర్వాత మేము ఏమైతే ఎన్నికల్లో ప్రామిస్ చేసామో 2 సెంట్లు భూమి మాత్రం లేని వాళ్ళని ఇప్పుడు టోటల్ ఆల్రెడీ సచివాలయం చేత వెరిఫికేషన్ చేపిస్తా ఉన్నాం. వీళ్ళు సొంత ఇల్లా కాదా, ఎవరున్నారు ఇక్కడ అనేది కూడా మన డేటా కూడా దాదాపు 90% కంప్లీట్ చేశారు. మీ ఇళ్ళ కూడా వచ్చుంటారు. సచివాలయం వచ్చి మొత్తం రాసుకొని వచ్చారు. ఆ ఇంట్లో పెన్షన్ ఉందా, రేషన్ లేదా, లేకపోతే పిల్లలకు
ఉద్యోగాలు ఉన్నాయా లేవా, లేదంటే ఇంటికి కుళాయి ప్రాబ్లం ఉందా, సొంత ఇల్లా సొంత లేదా, ఏదేది వ్యక్తిగత ప్రాబ్లమ్స్ కూడా అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాం. అవన్నీ కూడా దగ్గర దగ్గర 80% 90% వరకు మొత్తం సచివాలయంలో రికార్డు మొత్తం కలెక్ట్ చేస్తున్నారు. మన 2 మండలాలు 5.5 వచ్చేసి ఉంటాయి. మిగతా కూడా టౌన్లో కూడా వచ్చిన తర్వాత ఎవరికైతే లేవో వాళ్ళకి మేమే సచివాలయం పంపించి వాళ్ళకి పెన్షన్ లేకపోతే పెన్షన్, రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు, అదేవిధంగా సొంత స్థలం లేకపోతే వాళ్ళకి ఆధార్ ఉండి ఓటర్ ఐడి ఉండి ఇక్కడే ఉండే వాళ్ళకి ఖచ్చితంగా 2 సెంట్లు భూమి కూడా మేమే ఇంటికి వచ్చి సచివాలయం ఉద్యోగస్తులు చేస్తే మీరు తిరగకుండా చేసే బాధ్యతలు కూడా చేపడతా ఉన్నాం. అవి కూడా కొట్టకుండా ఏదైనా జరుగుతాయని చెప్పి కూడా మీరు అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇట్లాంటివన్నీ ప్రభుత్వం కూడా మన బీసీ పార్టీ, మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా తెలుసు. ఏదన్నా పేద ప్రజలు అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళాలి అనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. ఎప్పుడు కూడా పేదలకు ఏం చేయాలి, పేదలకు ఏ విధంగా ఉపయోగపడితే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడతారనేదే ఈరోజు ప్రభుత్వ విధానాలు కూడా. కాబట్టి దానికి తగ్గట్టుగా మేము కూడా పనిచేస్తా ఉన్నాం. 6 నెలలు అయిందే కాబట్టి తొందరలోనే ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకునే పద్ధతిలో మేము ముందుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఇందాక మన వాళ్ళు చెప్పారు, మేమంతా కూడా కార్పొరేటర్స్ ఎక్కువ డస్ట్ వస్తుంది, మాకు కార్పొరేషన్తో ఎక్కడైనా షాపులు ఉంటే మంచిది అని చెప్పేసి అడుగుతున్నారు. నేను అదే మన వాళ్ళకి ఒక సలహా గురించి చెప్పాను. కార్పొరేట్ మన కొత్త మార్కెట్లో ఒక లైన్ అంతా కొన్ని ఏరియాలు ఖాళీగా ఉంది. మీకు ఏదైనా ఆలోచన ఉంటే మీరు ఒకసారి చూసుకున్నారంటే అక్కడ మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు. అది ఒక లైన్గా ఓన్లీ కార్పొరేటర్స్ ఉండాలి అంటే నేను కమిషనర్కి చెప్తాను. అవి కూడా మీరు చూసుకోండి. ఓకే అంటే అవి కూడా మీరు చూసుకోండి. అక్కడ చేసుకునే విధంగా దాన్ని కూడా కనిపిస్తామని చెప్పుకోండి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు జిల్లా నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా చాలామంది మా వాళ్ళు వచ్చారు. వాళ్ళకు కూడా ఈరోజు మొదటి నుంచి నేను మళ్ళా కూడా చెప్తున్నా, మా రామకృష్ణకి చెప్తున్నాను, జాతి భాషకి చెప్తున్నా, అదేవిధంగా కృష్ణమోహన్కి చెప్తున్నా, మీ బాధ్యత ఎప్పుడు కూడా కమ్యూనిటీ మీటింగులు, కుల మీటింగులు, లేకపోతే ఇట్లాగా మన అసోసియేషన్ మీటింగులు పెట్టుకునేటప్పుడు వ్యవస్థ కరెక్ట్గా ఉందా. మన వాళ్ళు టౌన్లో 500 మంది 500 కుటుంబాలు ఉన్నారంటే 500 కుటుంబాల డేటా మనం కరెక్ట్గా స్కాన్ చేసి పెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అవన్నీ కూడా చేయండి. తప్పకుండా మేము మీ అక్కడే ఉంటాం. మీకు ఏ అవసరం వచ్చినా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా చేతిలో పని చేసేది మీరు అడిగిందని మాత్రం ఖచ్చితంగా చేయడానికి నేను ముందుకెళ్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ నేను తెలియజేస్తూ ఈరోజు చక్కగా ఒక కార్యక్రమం పెట్టుకొని ఈ రోజంతా కూడా మాట్లాడుకోండి. మీకు ఏ సమస్య ఉన్నాయో తెలియపరచండి. తప్పకుండా నా వంతైంది నేను సహాయం చేస్తాను. మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు. మీరంతా ఎంతో దూరం నుంచి మా జిల్లా నలుమూల నుంచి వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు, మన కార్పెంటర్ల ఐక్యతని మరోసారి చాటి చెప్పినందుకు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదములు. అందరూ కార్పెంటర్లంతా ఐకమత్యంగా ఉండి మనకి ఏమి కావాలన్నా సాధించుకోవడానికి మనకి ఇప్పుడున్న గవర్నమెంట్ సహకరిస్తుంది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, మీకు జిల్లా నలుమూలల డేటా తీసుకోండి కార్పెంటర్లది. కార్పెంటర్లకి ఏ సమస్య వచ్చినా మీరు వచ్చి మాకు ఇచ్చండి. ఆ సమస్యని వీలైనంత త్వరగా పరిష్కరించే బాధ్యత మాదని మన ఎమ్మెల్యే జనార్దన్ గారు, బిఆర్ భాయ్ గారు మనకి మాట ఇచ్చారు. మనకి ఈయన ఆఫీసు వరకు స్థలం ఇస్తామని చెప్పారు. షాపులు కూడా మన కొత్త మార్కెట్లో 2 లైన్లు క్లియర్ చేసి షాపులు కూడా ఇస్తామని మనకి మాట ఇచ్చారు. అందుకోసం మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన జిల్లా ఈయనందరికీ ధన్యవాదములు. అసోసియేషన్ అధ్యక్షులు మాకు అందరూ సహకరించారు. ఈరోజు బాగా
థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. చెప్పట్లో గట్టిగా గట్టిగా అదే అలా సినిమాలో చదువుతుంటారు చిటుకులు అట్లా మనవాడు తప్పేట అలా సినిమా గుర్తొచ్చింది